అవని క్వాలిఫికేషన్ చూసి జాబ్ అయితే ఇస్తామని చెప్తూ ఉంటాడు అతను. అలా అనేసరికి మీకు ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అని అతను అనేసరికి జీవితం అనుకున్నట్లుగా ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఈ జాబ్‌కి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీరు ఇంత అని మీరు ఫిక్స్ అయ్యి ఉంటారు కదా! ఆ సాలరీయే ఇవ్వండి అనైతే అవని అంటూ ఉంటుంది. సరే అయితే మీరు రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అయిపోండి జాబ్‌లో అనైతే అంటూ ఉంటాడు అతను. అలా అనేసరికి థాంక్స్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి అదే టైంలో చక్రధర్ అయితే అతనికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసేసరికి చక్రధర్ ఫోన్ చేసేసరికి అతను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి సార్ అని అనేసరికి అక్కడ మీ ఎదురుగా ఉన్న అవనీకైతే జాబ్ ఇవ్వకూడదు అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా అతను కూర్చున్న మనిషి లేచి సరే సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడి చక్రధర్ చెప్పినట్లుగా సరే సార్, ఓకే సార్ అనైతే అనేస్తూ ఉంటాడు. అలా అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అతను. ఏమైంది సార్ అనైతే అవని అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవి కసైతే వాళ్ళ నాన్న చూసి పని అయిపోయిందమ్మా, తను జాబ్ ఇవ్వడం లేదు అనైతే చెప్పేస్తూ ఉంటాడు. మంచిదే అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక వాళ్ళ నాన్నైతే వికాస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అతనైతే అవనికి జాబ్ ఇవ్వను అని అయితే చెప్పేస్తూ ఉంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంది సార్ ఇప్పుడే కదా జాబ్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇంతలో ఇవ్వనని చెప్తున్నారు అని అంటే, సారీ అమ్మా అని చెప్పేసి తన ఫైల్స్ అయితే అవనికి ఇచ్చేస్తూ ఉంటారు. షాక్ అవుతూ ఉంటుంది అవని.